పుష్ప పార్ట్ 1 సంచలనం సాధించింది అనుకుంటే పుష్ప పార్ట్ అంతకు మించి సాధించింది. కని విని ఎరగని రీతిలో రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ మేకర్స్ కి పుష్ప 2 గట్టి షాక్ ఇచ్చింది. రోజు రోజుకి బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ నేటికి దూసుకెళ్తున్నాడు పుష్పరాజ్. అయితే పుష్ప 2 చిత్రానికి ఆ రికార్డ్ సాధ్యమేనా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఏంటా రికార్డ్? పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. కేవలం 2 వారాలకే 1500 కోట్ల గ్రాస్ దాటిన ఇండియన్ మూవీగా మరో మైలురాయి అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడిప్పుడే నెమ్మదించేలా లేదు. వచ్చే వారం రిలీజ్ కానున్న బేబీ జాన్ కన్నా పుష్ప 2కే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడం గమనించాల్సిన విషయం. బాలీవుడ్ నుంచి 600 కోట్ల మార్కుని దాటేసి ఏకంగా షారూఖ్ ఖాన్ ని సవాల్ చేసిన అల్లు అర్జున్ ఫైనల్ రన్ ఎక్కడ ఆపుతాడో అంతు చిక్కడం లేదు. ఇప్పుడు సినీ అభిమానులందరిలోనూ ఉన్న డౌట్ ఒక్కటే, 2000 కోట్లు సాధించడం పుష్పరాజుకు సాధ్యమేనా కాదా అని. పుష్ప 2 రన్ చూస్తుంటే అదేం పెద్ద కష్టం కాదు, కానీ మరీ ఈజీ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇంకో 500 కోట్లు రావాలంటే అనూహ్యమైన పికప్ ఉండాలి. ఇప్పటికే అధిక శాతం ఆడియన్స్ థియేటర్స్లో చూసేశారు. టికెట్ రేట్లు కూడా సాధారణం అయ్యాయి. కాబట్టి ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకోవచ్చేమో, కానీ ఇంకా చూడని జనాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టి టార్గెట్ ఆధారపడి ఉంటుంది. పైగా క్రిస్మస్ సందర్భంగా 4 భాషల్లో మూకుమ్మడిగా వస్తున్న కొత్త సినిమాలు ఖచ్చితంగా పుష్ప 2 మీద ప్రభావం చూపిస్తాయి. వాటికొచ్చే టాక్ కీలకం కానుంది. ఒకవేళ కొత్త సినిమాల్లో ఏదైనా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చెప్పలేం, కానీ లేదంటే పుష్ప 2 లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన సంచలన విజయం మామూలుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.